నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం చిన్నారి పిలిచినా వస్తానని రాహుల్ గాంధీ అన్నారు మూసీ నిర్వాసితులను కలవాలన్న కేటీఆర్ చాదర్ఘట్ లో కొనసాగుతున్న ఇళ్ల కూల్చివేతలు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు మిర్యాలగూడ మండలం గోర రోడ్డు ప్రమాదం పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు విద్యార్థులకు తీవ్ర గాయాలు ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో దారుణ హత్య ఆర్ఎంపీ వైద్యుడి భార్యను హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల గలం విప్పుతున్నారని కేటీఆర్ అన్నారు యువత చిన్నారి పిలిచినా వస్తానని రాహుల్ అన్నారని తుక్కుగూడలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని కేటీఆర్ గుర్తు చేశారు ఇచ్చిన మాటపై నిలబడి మూసీ నిర్వాసితులను రాహుల్ కలవాలని కేటీఆర్ సూచించారు कौन इंदिरम्मा बोली, कौन सोनियम्मा बोली गरीबों का घर तोड़ने के लिए? कोई नहीं बोले। रेवंत रेड्डी जो है गरीबों के दुश्मन है। इसलिए भाइयों बहनों में एक ही चीज कहना चाहता हूं आपसे, किसी में ये हिम्मत नहीं है। जब तक आप लोग एक साथ हैं, जब तक आप लोग हमारे साथ हैं, मैं वादा करता हूं आपसे, अगर बुलडोजर यहां पे आ रहे हैं, आप एक फोन कॉल करो, 15-20 मिनट में आपके उनके सामने हम आके खड़े हो जाएंगे। देखेंगे किसके आगे हिम्मत है, देखेंगे किस में हिम्मत है। हमारे को गिरा के हटा के हम पे चला के कौन बुलडोजर आगे ले जाता हम भी देखेंगे। हाई कोर्ट जाएंगे, सुप्रीम कोर्ट भी जाएंगे, हर जगह जाएंगे, हर दरवाजा खटखटाएंगे। आपके वास्ते 5 नहीं 10 करोड़ भी खर्च करेंगे, पर आपके घर नहीं तोड़ने देंगे। ये वादा आपसे। पर एक गुजारिश है आपसे, अगर कोई और जमात हमारे साथ आगे आना चाहती है उसका भी खैर मकदम करेंगे। कोई और भी हमारे साथ आगे आके गरीबों का साथ देना चाहते हैं उनको भी बुलाइए, क्योंकि साथ रहने में ही हम सबका फायदा है। ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చాదర్ఘట్ లోని మూసానగర్ రసూల్పుర శంకర్ నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతంలోని నది గర్భంలో ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు ఇప్పటికే ఇక్కడ నివాసితులను ఖాళీ చేయించి చెంచల్గూడ పెళ్లి గుడిసెలలో ఉన్న ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి వారిని తరలించారు
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిర్యాలగూడ మండలం అవంతిపురంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. స్కూల్ బస్ అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. 10 మంది విద్యార్థులకు గాయాలు కాగా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు నేరేడుచెర్ల మండలం చిల్లపల్లిలోని వివిఆర్ సిటీ సెంట్రల్ స్కూల్ కు చెందినదిగా గుర్తించారు. విద్యార్థులు అవంతిపురంలోని దేవాలయాలను దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మనకు దడ్రమ్మా Thank you.
ఆర్ఎంపీ వైద్యుడి భార్యను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో నివాసం ఉండే ఉమామహేశ్వరరావు ఆర్ఎంపీ వైద్యుడిగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఎల్లారెడ్డిగూడెం దేవాలయం ప్రక్కన అమ్మ క్లినిక్ పేరిట ప్రాక్టీస్ చేస్తున్నాడు. నవోదయ కాలనీలోని ఫ్లాట్ నెంబర్ 36లో 2వ అంతస్తులో భార్య సుధారాణి, కుమార్తె రుద్రారాణి, కుమారుడు శ్రీకర్ చంద్రతో కలిసి నివాసం ఉంటున్నాడు. పిల్లలు స్కూల్ నుండి వచ్చి పక్క వీధిలో ట్యూషన్ కి వెళ్లారు. భర్త ఉమామహేశ్వరరావు క్లినిక్ కి వెళ్లాడు. ట్యూషన్ కు వెళ్లిన పిల్లలు తిరిగి వచ్చేసరికి సుధారాణి రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా సుధారాణి అప్పటికే మరణించి ఉంది. కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీస్ జాగిలాలను క్లూస్ టీంలను రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ తగాదాలు, ఇతర అంశాలపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గౌడ కులస్తులు అయిన భార్యాభర్తలు రమేష్, వసంత పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వనస్థలపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా సోదరుల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో భార్యాభర్తలను గ్రామ కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారు. కుల బహిష్కరణ వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా రామన్నపేట పోలీసులు పట్టించుకోలేదని మనస్తాపం చెందారు. తమకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక రేషన్ డీలర్ల సమస్యల పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తమరితో మనవి చేయనది ఏమనగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గౌరవ వేతనం ప్రకటించాలని, క్వింటాల్కు 300 రూపాయల కమిషన్ ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లో ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వేబిట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డం మల్లేష్, వైకుంఠం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయకోట రాజేంద్ర గారి రాష్ట్ర అధ్యక్షుడు నాయకోట రాజేంద్ర గారి పిలుపు మేరకు మేము రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మన యొక్క డిమాండ్స్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టే డిమాండ్స్ ని మనం మరొకసారి కలెక్టర్ గారికి గుర్తు చేసి మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరడం జరిగింది. దాంట్లో మొదటిగా మేనిఫెస్టో పెట్టిన గౌరవ వేతనం క్వింటాల్కు 300 రూపాయలు కమిషన్ పెంచాలని, మరియు ఎంఎల్ఎస్ పాయింట్లో ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ కార్డు పెట్టాలని, 10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, దిగుమతి అమ్మాలి ప్రభుత్వం భరించాలని, 1% తరుగు మనకు ప్రతి నెల తరుగు చాలా వస్తుంది, దాంట్లో 1% మేరకే మాకు తరుగు కూడా ఇవ్వాలి, ఈ పాస్ నుంచి తొలగించాలని మనకు
ఒక 100 క్వింటల్ అమ్మితే ఒక క్వింటల్ 1% అంటే 1 క్వింటల్ కరువు మనకు 1 క్వింటల్ బియ్యం ఫ్రీగా వాళ్ళకి తీసేయాలని కోరడం జరిగింది. మరియు డీలర్ చనిపోతే దహన సంస్కారాలకు ఒక 50,000 రూపాయలు ఇవ్వాలని, కరోనా మహమ్మారిలో చనిపోయిన డీలర్లకు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా డీలర్షిప్స్ ఇవ్వాలని, మరియు గ్రామీణ పట్టణ ప్రభుత్వ రేషన్ దుకాణ నిర్మాణకు స్థలం కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన 20 పైసల కమిషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 పైసలు ఏప్రిల్ 2022 నుండి 2023 నవంబర్ వరకు మనకు ఏరియల్స్ 10 పైసలు విడుదల చేయాలి. ఇప్పుడు విడుదల చేయాలి కాబట్టి అది కూడా విడుదల చేయాలని, మరియు ఇతర నాణ్యమైన నిత్యావసరాలు పంపిణీ చేయాలని మనం మరొకసారి కలెక్టర్ల ద్వారా గవర్నమెంట్ కు తెలియజేయాలని ఈరోజు నాయకోట రాజన్న గారి పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. 1398/2014 రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షులు పిలుపు మేరకు నాయకుడు పిలుపు మేరకు మరి రంగారెడ్డి జిల్లా తరఫున మేమింతా రంగారెడ్డి జిల్లాలో ఉంటాం కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి డీలర్ల యొక్క సమస్యలు మేనిఫెస్టోలు ఏవైతే పెట్టినామో అవన్నీ అతి త్వరలోనే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేయాలని మెమోరాండం ఇవ్వడం కలెక్టర్ గారికి సానుకూలంగా స్పందించిండు. మరి ఎందుకంటే నిన్న మన మిత్రులు కొంతమంది మొన్ననే మీటింగ్ పెట్టిండు, మొన్ననే ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఎంపీలకు ఇచ్చారు, మంత్రులకు ఇచ్చారు, మళ్ళీ కలెక్టర్లకు ఎందుకు అనే సంశయం వచ్చింది కాబట్టి నేను దాన్ని కూడా వివరణ ఇస్తున్నా. ఇలా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కానీ అఫీషియల్ ఉన్న అధికారులు ఎవరైనా కానీ ఇవాళ ఉంటుందో రేపు పోతున్నారు. ఎవరు ఎప్పుడు ఉంటారో తెలుస్తలేదు, ఎప్పుడు పోతారో తెలుస్తలేదు. మరి ఇవాళ మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం కాబట్టి గతంలో ఈ కలెక్టర్ లేరు, ఇంకో కలెక్టర్ ఉంది. ఇవాళ ఇచ్చిన కలెక్టర్ గారికి ఈ సమస్యల పైన మేము ఇచ్చినాం కాబట్టి అతను కూడా డీలర్ల యొక్క సమస్యలు తెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా డీలర్లు గమనించాలి. ప్రతి ఏరియాలో కూడా ప్రజావాణిలో ఈ విధంగా సమస్యల మీద ఇస్తే ప్రభుత్వం దృష్టికి తొందరగా పోతాయనే ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తున్న ఓ బస్ షెల్టర్ నిర్మాణం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య చిచ్చురేపింది. వెల్లుల్ల రోడ్డులో గల ఖాళీ స్థలంలో ప్రయాణికుల కోసం ఖచ్చితంగా బస్ షెల్టర్ నిర్మించేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పనులు చేయిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఖాదీ బోర్డు చైర్మన్ విద్యాసాగర్ రావు అనుచరులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని హైదరాబాద్ లో ఉన్న విద్యాసాగర్ రావుకు ఫోన్లో సమాచారం అందించారు. వెంటనే బస్ షెల్టర్ను అక్రమంగా నిర్మిస్తున్నారన్న విషయాన్ని విద్యాసాగర్ రావు పోలీసులకు, అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్టు తెలిసింది. దాంతో మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాల వారిని అక్కడి నుండి పంపించి వివాదం చోటు చేసుకోకుండా చూశారు. ఇరు వర్గాల వారిని అక్కడి నుండి పంపించి బస్ షెల్టర్ నిర్మాణం పనులు జరగకుండా చూశారు. అంతేకాకుండా మెట్పల్లి ఎంఆర్ఓతో పాటు సిబ్బంది, మున్సిపల్ టీపీఎస్ అధికారులతో పాటు సిబ్బంది నిలిచిన బస్ షెల్టర్ నిర్మాణం పనుల వద్దకు చేరుకొని పరిశీలించారు.
ఇక కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అవ్వాతాతలకు 1వ తేదీకి 4,000 పెంచిన పెన్షన్ అందజేసి వారిలో ఆనందం నింపుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కొత్తూరు సరిగంలో ఎమ్మెల్యే శంకర్ పెన్షన్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీనే పేదలకు పెన్షన్లు అందజేస్తున్నట్లు వివరించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు, నిరాశ్రయులకు పెన్షన్ అందజేసి వారిని ఆదుకుంటుందని చెప్పారు. వైసీపీ హయాంలో పెన్షన్ ఎప్పుడు అందుతుందో తెలియక దిక్కులు చూసిన పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. 1వ తేదీ వచ్చిందంటే పేదలలో పండగ వాతావరణం నెలకొంటుందని వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో శ్రీకాకుళం కార్పొరేషన్లోనూ పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతుంది. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గారా మండల కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చోరండి చేసిన ఇది లోపల అంతా ఎలాగొంది బూజు, గత 5 సంవత్సరాలు పట్టిన బూజు అది. దాన్ని మనం ఇవాళ దులపాలి, చెప్పాను దులపమని. అలాగే నేను ఈ నియోజకవర్గంకి బూజు పట్టింది, అది దులిపితే సరిపోతుంది నాకు. ఆ టౌన్ అంతా ఎక్కడికక్కడే ఘోరం, ఏం పనులు లేవు, ఎప్పుడు అవన్నీ తిరుగుతున్నాం. తర్వాత కార్యక్రమాలు కూడా బిజీగా ఉన్నాయి. తర్వాత మీకు 18వ తారీఖున నేను ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటున్నాను. 18వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటా. మీరందరూ వచ్చి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా, ల్యాండ్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ ఉన్నా రావచ్చు. తర్వాత త్వరలో మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెడతాం. అందరికీ అన్ని పనులు అవుతాయి, డోంట్ వర్రీ. ఎవరికైనా గత 5 సంవత్సరాల్లో పట్టాలు రాకపోయినా, ఇల్లుకు రాకపోయినా తూర్పు తిరిగి దండం పెట్టండి. ఎందుకంటే 3 సెంట్లు పట్టా ఇస్తాం, మనం భూములు ఇస్తాం. భూమి లేని వాళ్ళకి 4 లక్షలు లోను, 1,80,000 కాదు, 4 లక్షలు లోన్ ఇస్తాం. అలాగే ఈ దీపావళికి గ్యాస్ సిలిండర్లో ఏదైతే అక్క చెల్లెళ్ళు అందరికి కూడా సోదరిమణులకి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం దీపావళికి ఉచిత సిలిండర్లు ఇస్తాం. సో అన్నీ జరుగుతాయి, ఒక్కొక్కటి జరుగుతుంది. రాష్ట్రంలో పరిస్థితి బాగులేదు, మొత్తం మండబెట్టి వదిలేశాడు, డబ్బులు లేవు, ఎక్కడికక్కడ అప్పులు వాడేసి ఎక్కడ డబ్బులు అటు ఇటు లెక్కలు కూడా దొరకట్లే. శ్వేతపత్రం విడుదల చేసినారు మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కష్టపడుతున్నారు. ఆయన, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు చాలా ఇప్పుడు కష్టపడి గ్రామ సభలు పెట్టి 4,500 కోట్లు పనులు ఆమోదం చేశాం. అలాగే ఇదే కాకుండా కేంద్రం నుండి 15,000 కోట్లు అమరావతికి వచ్చింది, మనకు రాజధాని లేని పరిస్థితి. అదే కాకుండా 12,500 కోట్లు పోలవరంకి కూడా ఇచ్చారు కేంద్రం, నరేంద్ర మోడీ గారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నారి పిలిచినా వస్తానని రాహుల్ గాంధీ అన్నారు. మూసీ నిర్వాసితులను కలవాలన్న కేటీఆర్. చాదర్ఘట్ లో కొనసాగుతున్న ఇళ్ల కూల్చివేతలు, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు. మిర్యాలగూడ మండలం గోర రోడ్డు ప్రమాదం, పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు, విద్యార్థులకు తీవ్ర గాయాలు. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో దారుణ హత్య, ఆర్ఎంపీ వైద్యుడి భార్యను హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.